మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై సిపి నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అబద్దాలు ఎలా మాట్లాడాలో బాలినేనిని చూసి నేర్చుకోవాలంటూ ఎద్దేవా చేశారు. రాజకీయ స్వార్థంలో కూటమి ప్రభుత్వంలో చేరారని ఆరోపించారు. జగన్పై ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వం చంపుకుంటున్నారన్నారు. ఇక తనను పైకి తీసుకువచ్చిన కుటుంబంపైనే విషం చిమ్ముతున్నారంటూ ఆరోపణలు చేశారు. వైసీపీలో బాలినేని ఉండే స్వేచ్ఛ ఎవరికి ఉండేది కాదన్నారు. ఇక నిందలు వేసి లబ్ధి పొందాలి అనుకుంటే తనకి రివర్స్ అవుతుందంటూ ఫైర్ అయ్యారు. చారిత్రకమైన ఒప్పందం జరిగింది. అది కూడా సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక విద్యుత్ చరిత్రలో చారిత్రకమైన సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయల ఆదాయం ఇస్తూ 25 ఏళ్లకు 1,00,000 కోటి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా జరిగినటువంటి ఒప్పందం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందంతో పోలిస్తే ఈపీపీఏలో 50% కన్నా తక్కువతో ఒప్పందం జరిగింది. ఆ రోజు ₹4.50 ఆ రోజు ఒప్పందం జరిగితే అది ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ తో కలిపి. ఈ రోజు అదే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా ₹2.48. అప్పుడు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో ₹4.5 చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కొనుగోలుకి అదనంగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఉండేది. విద్యుత్